సాధ్యం కాలేదు. జన సైనికులు, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి ముందుకెళ్తున్నారు. ఏంటి ఇప్పుడు మళ్ళీ కులాల ప్రస్తావన, కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దీనికంటే 29ఏనా కారణం? 29లో అధికారంలోకి రావడానికి ఈ ప్రయత్నమా, లేదంటే ఇంకా రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు ఇట్లాంటివన్నీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇదా? ఏంటి, ఎట్లా చూస్తారు ఇది? సార్, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అధ్యక్షుడిగా ఎవరితో అయినా కానీ సమావేశాలు పెట్టుకోవచ్చు, లేదంటే కులాల విభజన ప్రకారంగా రేపు పొద్దున్న రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలి అని చెప్పేసి ఆలోచన కూడా చేయొచ్చు. దానికి ఎవరు కూడా వ్యతిరేకించరు ఆయన, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి. కానీ ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చేస్తున్న విషయం ఏంటంటే కేవలం కాపుల గురించే ప్రస్తావన చేస్తున్నారు, కానీ అత్యధికంగా ఉన్నటువంటి బీసీల గురించి కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీల గురించి కానీ, దళితుల గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావన చేస్తున్న దాఖలాలు కనిపించట్ల. దీనికి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుత కాపుల్లో బలంగా ఉన్న నాయకుడు ఎవరంటే కూటమికి కారకుడు. రేపు ఢిల్లీ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇవాళ ఏకఛత్రాధిపత్యంగా 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో అధపాతాళాన్ని తొక్కేస్తానని చెప్పడం, సవాళ్లు విసరడం, కొంతమంది కాపు నేతలు మేము మిమ్మల్ని పిఠాపురంలో మిమ్మల్ని ఓడించి తీరుతాం అని చెప్పేసి ఇవాళ రోజున కులం పేరే చివరి మార్చుకున్న పరిస్థితులు చూస్తూ ఉంటే, ఈసారి ఖచ్చితంగా మనం అధికారంలోకి రాము, 2029లో ఎట్టి పరిస్థితుల్లో రావాలన్న ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది సార్. ఎందుకంటే సార్, చిన్న విషయం సార్, కంటిన్యూ వంశీ గారు మ్యూట్లో పెట్టండి, కంటిన్యూ సార్. ఇక్కడ ఎందుకంటే సార్, ఇప్పుడు గతంలో మీరు చూస్తా ఉండంటే కూటమికి కారకుడు పవన్ కళ్యాణ్ అవుతున్నారని చెప్పేసి ఆయన బాడీ షేవింగ్ గురించి కానీ, ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ, పిల్లల గురించి కానీ నానా యాగి చేసి బూతులు తిట్టిన పరిస్థితి. ఇటువంటి బూతు సంస్కృతి తీసుకొచ్చి ఇవాళ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదించే ఒక రాజకీయం అయితే చేస్తున్నారు సార్. సో ఇక్కడ ఓడిస్తానని సవాళ్లు విసరడం కన్నా 11 మనం దిగిపోయాము, రేపు పొద్దున 11 నుంచి మళ్ళీ మనం అధికారంలోకి ఏ విధంగా రావాలని ఆలోచన చేయకుండా, ఇదే కదా ఆలోచన, అధికారంలోకి రావడానికి చేస్తున్న ఆలోచనే ఇది, కులాల మధ్య చిచ్చు పెట్టడం. అదే సార్, నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నా సార్. మీకు గతంలో గుర్తుందో లేదో, ఒక గంజాయి బ్యాచ్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి, దాంట్లో 4 వ్యక్తులు దళితులు ఉంటే ఒక వ్యక్తి మైనారిటీ సంబంధించిన వ్యక్తులు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద ఇట్లాంటి ఉక్కుపాదం మోపుతున్నారు అన్నట్టుగా ఒక మాట తీసుకొచ్చారు గవర్నమెంట్ మీద. మరి మైనారిటీల గురించి మాట్లాడారు. అదే విధంగా ఇవాళ రోజున ఒక గాజే సాయి అనే వ్యక్తి కృష్ణలంకలో నాగరాజు అనే సిఐకిను అతనికి మధ్య ఉన్న గొడవని ఇవాళ మళ్ళీ రాజకీయం చేయడం మొదలుపెట్టారు సార్. సార్, నేను ఒక మాట చెప్తున్నాను, ఆ సిఐ నాగరాజు అనే వ్యక్తి కూడా కాపు కులస్తుడు అనే విషయం వైఎస్ఆర్సీపీ నాయకులు మర్చిపోతున్నారు. కాపు కులస్తుడనే మర్చిపోతున్నారు సార్. అంటే వీళ్ళ ప్రచారం ఎట్లా ఉందంటే, ఒక కాపు కులానికే కాపు కులస్తులు ప్రచారం అంటే చనిపోతున్నారని చెప్తున్నారా? కాపులు కొట్టుకుంటున్నారా? లేదంటే పవన్ కళ్యాణ్ కాపుల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారా? లేదంటే కమ్మవారి ఆధిపత్యంలో కాపుల్ని తక్కువగా చేస్తున్నారని రాజకీయం మళ్ళీ మొదలు పెడుతున్నారా? ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే సార్, ఒక్కొక్క రీతిగా ఇవాళ రోజున దుష్ప్రచారం అనేది వైఎస్ఆర్సీపీ దారుణాతి దారుణంగా కుట్ర రాజకీయాలు చేస్తుందనేది అతిశక్తి లేదు, ఇది నిజమని తేటతెల్లం అయిపోయింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, దాంట్లో ఉన్న కాపు కులస్తులు కానీ దీని వెనకాల సూత్రధారులు అనేది పూర్తిగా తేటతెల్లం అయిపోయింది సార్. సార్, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా రెడ్డి కులస్తుడు కాదు, చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తుడు కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక కులముద్ర వేసేసి కాపు నాయకుడిగా బోధించాడు. ఇదేనా సార్ రాజకీయం? ఇవాళ ఇదేనా సార్ జరుగుతుంది? ఆయన ఇవాళ రోజున కూడా కులాల్ని కలుపుకునే తత్వంతో, మతాన్ని కూడా గౌరవించాలనే ఇదితో, పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఇవాళ పెట్టుకొని దేశంలో కూడా ఒక శక్తివంతమైన నాయకుడిగా ఆయన ఇప్పుడు ఎదుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి కుట్రలు చేస్తున్న నీచాతి నీచులు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ సార్.
సార్ అందుకనే కదా సార్ ఇవాళ రోజున వాళ్ళు ఇటువంటి ఫేక్ న్యూస్ ఫాల్ చేస్తున్నారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారనే ఇవాళ వాళ్ళ వైసీపీ అకౌంట్ అనేది ఎగిరిపోయింది. మీరు చూసా సార్ ఫేస్బుక్ లో వాళ్ళ అకౌంట్ కనిపించట్లేదు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ కనిపించట్లేదు సార్. మేటా వాళ్ళు అది తీశారు సార్. దాన్ని కూడా ఏమంటారు సార్, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీంతో కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజ్ మీద యుద్ధం ప్రకటించి మా అకౌంట్ లేచిపోయేటట్టు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మాట మాట్లాడాల్సింది వాళ్ళు యుద్ధం చేయాల్సింది మేటా వాళ్ళ మీదకి వస్తే ఇవాళ మాట్లాడితే తుమ్మినా దగ్గర మాట్లాడితే మన మీద పొద్దున్న లెగితే మన మీద అడ్వాన్స్ సార్. ఆ ఏడ్చేది ఏదో 11 సీట్ల నుంచి రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలని ఆలోచనతో ఆయన చెయ్యాలి. కానీ మళ్ళీ ప్యాలెస్ చాటు కూర్చోకుండా వాళ్ళ రోజున మాట్లాడితే కూటమిలో పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏం ఏడుపులు సార్ ఇవి? రైట్ సార్, రైట్. ఇది ఇటువంటి కుల రాజకీయాలా సార్? ఇట్లాంటి మతాల మధ్య గొడవలు పెట్టే తత్వం సార్? ఇంతకు మంచి దిగజారు రాజకీయాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు చూసుంటాం సార్ మనం. అటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంతే కదా, మరి గత 5 సంవత్సరాలు జరిగినవన్నీ ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ జరగని విషయాలే కదా, ఎక్కడ రాజకీయాల్లో కావచ్చు ఏ పార్టీ కూడా చేయని విషయాలే కదా సార్. ఇప్పుడు ఒక మాట సార్, గతంలో మీరు ఇందాక మాట మాట్లాడారు, అనంతబాబు చనిపోయినప్పుడు మరి దాని